కొత్త యుగము అనండి. ఇర్మియా గ్రంథము 24:7 వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లును నేను వారి దేవుడనగునట్లును నేను యెహోవానని నన్ను ఎరుగు హృదయమును వారికి ఇచ్చేదను. వారు ఏ హృదయముతో అంట? పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా, వారు నా జనులగునట్లు నేను వారు దేవుడినగునట్లు నేను యెహోవానని నన్నెరుగు హృదయము వారికి. ఈడు మారడు, ఈడు బతికింతే అండం కాదు. ప్రభువా, నీ వాడిని మార్చగలవని ప్రార్థిస్తే దేవుడు వాళ్ళ హృదయాన్ని, చాలామంది భర్తల్ని ఇంట్లో వాళ్ళని అంటారు, వీడు మారడు, వీడి చదువు ఇంతే, వీడి బుద్ధి ఇంతే. అంటే దేవుడు హృదయములను మార్చు దేవుడు. ఒక మనిషిని మార్చాలంటే ఏం మారాలా? రంగ, మేకప్ప, ఏం మారాలా? హృదయం. మన దేవుడు ఏం మారుస్తున్నాడు? ఇందాక ఏం మారుస్తున్నాడు? హృదయాన్ని మారుస్తున్నాడు. ఏక మార్గము, ఇంకోటి ఏమిస్తున్నాడు? ఏక హృదయము, వన్ హార్ట్. ఇక్కడ ఏమంటున్నాడు? ఆయన్ని ఎరుగు హృదయము, టు నో గాడ్ కంప్లీట్లీ. అంటే మంచి చేస్తే దేవుడు ఉన్నాడు, చెడు చేస్తే దేవుడు లేడు కొంతమందికి. బట్ ఈ సేస్ దాట్ ఆయన్ని ఎరుగు హృదయాన్ని ఎవరిస్తారంట? ఈ యుగంలో దేవుడు నిన్ను వేరుపరిచి హెచ్చించడానికి ఇటువంటి హృదయాన్ని ఇవ్వబోతున్నాడు. పక్కనతో చెప్పు, దేవుడు నీకు ఏక హృదయాన్ని ఇవ్వబోతున్నాడు, ఏక మార్గాన్ని ఇవ్వబోతున్నాడు, ఆయన్ని ఎరుగునట్లు పూర్ణ హృదయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. నీవు ఆయన్ని సంపూర్ణంగా తెలుసుకునే హృదయాన్ని ఇవ్వబోతున్నాడు అని చెప్పండి. అంటే ఏంటి? యు విల్ నౌ అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తం ఏంటో తెలుసుకుంటావు అనమాట, నీకు తెలిసిపోతుంది. ఎంతమంది భార్యలకి మీ భర్తలకు ఏమి ఇష్టమో తెలుసు. సపోజ్ మీ ఆయనకి చేపలు ఇష్టం ఉండదు అనుకో, అస్సలు పడదు అనుకో, 2 సార్లు తిట్టాడు, రోజు చేపలు ఉంటావా? సపోజ్ ఆయనకి అవునా పప్పు వడియాలు ఇష్టం అనుకో, ఏం చేస్తావు? పప్పు వడియాలు ఉంటావు. లేదా చికెన్ ఇష్టం అంటే చికెన్, లేదా మటన్ అంటే మటన్, రొయ్యలు అంటే రొయ్యలు, ఏదంటే అది చేస్తాం. నెలకోసారో, వారంకోసారో, 2 రోజులకోసారో చేస్తాం. అలాగే ఆ దేవుణ్ణి పూర్తిగా వెంబడించడానికి సంపూర్ణంగా ఎరిగే హృదయాన్ని ఇస్తాడంట. ఇప్పుడు దాకా ఎవరెవరైతే దేవుని చిత్తం ఏంటి అని తప్పించిపోతున్నారో, ఈ అభిషేకం తర్వాత నీకు సంపూర్ణమైన దేవుని చిత్తం తెలిసిపోతుంది. యు విల్ నో ద కంప్లీట్ విల్ ఆఫ్ గాడ్ బై యువర్ హార్ట్. ఆయన శిష్యులతో ఒక మాట అంటాడు వెళ్ళిపోతున్నప్పుడు. వాళ్ళని 3.5 years వాళ్ళతో తింటాడు, భోజనం చేస్తాడు. ఏమంటాడు తెలుసా? ఇక మీరు నా శిష్యులు కాదు, నా స్నేహితులు. ఎందుకంటే నేను ఎక్కడి నుంచి వచ్చానో, నేనేమై ఉన్నానో, ఎక్కడికి వెళ్తున్నానో మీకు తెలుసు. అబ్రహాం ఏమంటాడు? ముందు పిలుస్తాడు, అబ్రహాం రా. తర్వాత అబ్రహాం ఏమంటాడు? నా స్నేహితుడు. ఎ ఫ్రెండ్ నోస్ హిమ్ వెరీ వెల్. He knows him. He knows his weakness, his strength, his power, his ability. ఇప్పుడు దాకా మనము దేవా నాయన అనే సంఘాన్ని ఎదిగేటట్టు దేవుడు ఆయన సంఘమును స్నేహితులుగా హెచ్చించబోతున్నాడు. వాట్ ఈస్ హీ డూయింగ్ ఇన్ ది 6,000th year ఎంటరింగ్ ఇంటూ 7,000th year? పక్కన చెప్పు, మనం ఎదుగుతున్నామని చెప్పండి. మనకి దేవుడు కొత్త ఇవ్వబోతున్నాడు చెప్పండి. అందుకే అంటాడు దేవుని వాక్యంతో రెన్యూ యువర్ మైండ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. రెన్యూ యువర్ మైండ్. Cast down the imaginations by the word of God. Casting down imaginations. అందుకే దేవుడు మీకు హృదయాన్నే మార్చేయబోతున్నాడు. To know God's will, that He's a rich God, He want to bless you. He's a holy God, to be holy. ఆయన పరిశుద్ధుడు, నేను కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఆయన నీతిమంతుడు, నేను కూడా. ఆయన దయాళుడు, నేను కూడా తెలుసుకోవడం అనమాట. ఇటుగా సంపూర్ణంగా ఎరిగే హృదయాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఈ 7,000 సంవత్సరంలో, 6,000 సంవత్సరం అంతంలో దేవుడు సంఘాన్ని గ్రద్దవలే ఎదిగే సామర్థ్యం ఇవ్వబోతున్నాడు. ఐ విల్ గివ్ వన్ ఎగ్జాంపుల్. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు దేవుడు. ఈయనండి అందరూ జాగ్రత్తగా. అబ్రహాంకి వాగ్దానం ఇచ్చాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. అవునా? ఎలా ఆశీర్వదిస్తాడంట? గొప్పగా. అవునా కదా? సో ఇప్పుడు అబ్రహాం మైండ్ మారిపోయింది. నా దేవుడు నన్ను, ద వర్డ్ చేంజెస్ యువర్ మైండ్. అందరూ చెప్పండి, దేవుని వాక్యము హృదయాన్ని మనసును మారుస్తుంది అని చెప్పండి. ఇప్పుడు అబ్రహాంకి ఏ మైండ్ సెట్ ఉంది? దేవుడు నన్ను, he rejected the wealth. He is so sure of the wealth of God. The end of poverty of your generation from today. తర్వాత దేవుడు ఏమంటాడు అబ్రహాం తోటి? అబ్రహామా, దేవుడు ఆశ్చర్యపోతాడు అబ్రహాం తోటి. అబ్రహాముకి ఈ మాట అబ్రహాం మనస్సుని మార్చేసినప్పుడు దేవుడు అన్నాడు, అబ్రహామా, ఇంతమంది డబ్బును వద్దన్నావు, నేను బ్లెస్ చేస్తానని, ఇప్పుడు నేనే నీ బహుమానము. ఏమంటాడో తెలుసా? ఆ డబ్బే కాదు, నేను అబ్రహాము దేవుడను. సో నాట్ జస్ట్ వెల్, వాట్ ఎవర్ ఐ హ్యావ్ ఈజ్ యు హ్యావ్. లాజర్ దగ్గరికి వెళ్దాం. లెట్స్ గో టు లాజరస్. లూకాసు వార్త 16:19. ధనవంతుడు ఒకడుండెను, అతడు ఊదారంగు బట్టలను సన్నపునార వస్త్రములను ధరించుకొని ప్రతిదినము బహుగా సుఖపడుచుండువాడు.
లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను. వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. ఆగండి, ఇది దేవుని చిత్తమా? లాజరును ఒక దరిద్రుడై ఉండెను, అతడు ఏమన్నాడంట? కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొన కోరెను. కోరెను అని అండర్లైన్ చేసుకోండి, కోరెను. ఇంగ్లీష్లో ఏమని ఉంటుందో తెలుసా? అండ్ డిజైరింగ్ టు బి ఫెడ్ విత్ ద క్రమ్స్ విచ్ ఫెల్ ఫ్రమ్ ద రిచ్ మ్యాన్స్ టేబుల్. ఇంగ్లీష్లో చాలా బాగుంటుంది, డిజైరింగ్ టు బి ఫెడ్ విత్ ద క్రమ్స్ ఫ్రమ్ ద రిచ్ మ్యాన్ టేబుల్. అంటే ధనవంతుడి బల్ల నుంచి పడిపోయిన రొట్టె ముక్కలను తిందామని ఎక్కడున్నాడంట లాజరస్? ఎక్కడున్నాడంట? ధనవంతుడి యొక్క గేట్ దగ్గర. మైండ్ సెట్. అబ్రహాముకి దేవుడి నుంచి ఒక మాట వచ్చింది, లాజరస్కి దేవుని మాట లేదు, అతని మనసు మారలేదు. ఎక్కడి నుంచి రావాలనుకుంటున్నాడు? ధనవంతుడు బల్ల నుంచి పడాలనుకుంటున్నాడు. ఈ యొక్క తలంపు వల్ల ఆ ధనవంతుడు ఎటువంటి వాడు? ఇస్తాడా ఎవడా? ఇవ్వలేదు. లాజరస్ హృదయం ఏంటి? ధనవంతుడు బల్ల నుంచి నాకు కావాలా. అబ్రహాం హృదయం ఏంటి? నువ్వు కాదు, డబ్బు ఉండే రాజులు కాదు, దేవుడి నుంచి రావాలా. ఈ రోజు నుంచి అబ్రహాము లాగా నీ మనస్సు మారిపోవును గాక. ఎడారిలో ఉండి నా దేవుడు ఇస్తాడు అంటే దేవుడిని పోషిస్తాడు. మై గాడ్ షల్ సప్లై ఆల్ మై నీడ్. నా దేవుడు నా అవసరములన్నిటినీ తీరుస్తాడు. దిస్ మైండ్ సెట్. లాజరస్కి ఏమనుందంట? ఎక్కడి నుంచి రావాలంట? ధనవంతుడు బల్ల నుంచి రావాలా. అబ్రహాం ఏమో నా దేవుడు నన్ను గొప్పడు చేస్తానన్నాడు. డిజైర్, ఆశ అనండి. ద వర్డ్ ఆఫ్ గాడ్ will change your desire, shift your desire from the rich man and the world system to God. ఈ రోజు దేవుడు ఆయన్ను సంపూర్ణంగా ఎరిగే హృదయాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఆయన నాకు ఇస్తాడు. హీఈస్ హోలీ, హీఈస్ ప్యూర్. ఐ వాంట్ టు నో మై గాడ్. నజరేయుడనేసయ్యా, ఈ కొత్త యుగములో ఈ చేతులను అబ్రహాము చేతుల్లా చేయండి. నీకు సమర్పిస్తున్నాను నా జీవితాన్ని, నీకే సమర్పిస్తున్నాను నా తలంపులను, నీకే సమర్పిస్తున్నాను నా హృదయాన్ని, నీకే సమర్పిస్తున్నాను. నీ మీద నువ్వు ప్రమాణం చేసుకున్నావు, అది నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను. నన్ను ఆశీర్వదిస్తానన్న గ్యారంటీ నీ మీద ప్రమాణం. నీ తోడు అని చెప్పావు అనండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చెప్పావు, నా తోడు అబ్రహామును ఆశీర్వదిస్తానని. అలాగే ఈ రోజు నీ తోడు నేను ఆశీర్వదించబడతాను అన్ని రంగాల్లో. ఈ రోజు నుంచి కొత్త యుగములో నేను పాత మనిషినైనా నా హృదయము కొత్తది, నా తలంపులు కొత్తవి, నా ఆశీర్వాదము కొత్తది. నజరేయుడనేసి నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.